హాయ్ అండి. కుక్కర్‌లో చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నా. దానికోసం ఒక 4 ఆనియన్స్ అండ్ ఒక 10 మిర్చి అండ్ 2 టొమాటోస్ తీసుకున్నా. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది కంపల్సరీ. అండ్ ఇక్కడ నేను 2 ఆనియన్స్ అండ్ 5 మిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. రిమైనింగ్ 2 ఆనియన్స్ అండ్ 3 మిర్చి ఉంచాను కదా! అది చికెన్ ఫ్రై కోసం అనమాట లాస్ట్‌లోకి. ఇప్పుడు 2 టమాటాలు, 2 మిర్చీలు పేస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే అప్పుడు అందులో కొంచెం మనం కట్ చేసిన ఆనియన్స్‌లో కావాలంటే కొంచెం తీసి వేసుకోండి. లేదంటే లేదు. థిక్‌నెస్ కోసం నేనైతే కొంచెం తీసి వేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని ఒక 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసి పెట్టుకుందాం. నేను రైస్‌ని హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టుకోవాలి అలాంటివి ఏమీ చేయనండి. ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను రైస్ వాష్ చేసుకుంటాను కాబట్టి, అప్పుడే పక్కన పెట్టేసుకుంటాను కాబట్టి, రిమైనింగ్ ప్రాసెస్ అయ్యేటప్పటికి మినిమమ్ టైం అలా అవుతుందన్నమాట. సో అది ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ ఇప్పుడు దాంతో కొన్ని మసాలా ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. రైస్ కూడా. ఇప్పుడు కుక్కర్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ అలానే ఆయిల్ కూడా వేసుకుంటానన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా! అందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చీస్ వేసుకుంటున్నాను. ఇవేమో గరం మసాలా ఐటమ్స్ అనమాట. అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ ఇవే వేస్తాను ఫస్ట్. అండ్ మసాలా ఐటమ్స్ ఎందుకు వేయలేదంటే కొంచెం సేపు పోయాక వేద్దాం. ఎందుకంటే ఇంత మరీ వేడి మీద ఉన్నప్పుడు వేస్తే కొంచెం చేదొస్తుంది. సో అందుకే వేయలేదు. ఒక 3-4 మినిట్స్ ఇవి బాగా వేపుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వేసాను. ఇది ఇంట్లో చేసుకున్నదేనండి. మా మమ్మీ చేశారు. వెల్లుల్లిపాయలు, అల్లం అండ్ పసుపు వేసి చేసింది. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్, టమాటో అండ్ మిర్చి, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదైతే బాగా మనం పేస్ట్ వేగనివ్వాలన్నమాట. ఎందుకంటే అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 3-4 మినిట్స్ బాగా వేపాలన్నమాట. ఇప్పుడు అందులోకి మనం ఇందాకలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. వాసన. సో ఇప్పుడు అందులోకి నేను చికెన్ వేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని ఒక 3-4 మినిట్స్ అందులో ఉండే మసాలా అంతా దానికి బాగా పట్టే వరకు మనం కలుపుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకుందాం. ఈలోపు మనం కొంచెం పెరుగు తీసుకుందాం. ఈ కారం స్మెల్ పోయేంత వరకు అంటే పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ కర్డ్ అందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. చూసారా ఇప్పుడు ఎంత బాగుందో చూడడానికి. చిన్న సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే చికెన్కి కొంచెం పడుతుంది కదా మసాలాకి. అలానే కంప్లీట్గా చికెన్ పట్టేంతలా వేయట్లేదు నేను. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్లా వేసుకుంటున్నాను అనమాట ఇందులో. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి చికెన్ అది ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. సో ఇప్పుడు ఓన్లీ గ్రేవీ కాకుండా ఓన్లీ చికెన్ తీసి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం సపరేట్గా. ఇప్పుడు దాన్ని మనం చికెన్ ఫ్రై చేయాలన్నమాట.
కొంచెం పచ్చిమిరపకాయలు, షాజీరా వేసి ఇప్పుడు రిమైనింగ్ మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ కూడా అందులోకి వేసేసుకుందాం. మనం బాస్మతికి 1:1.5 కదా వాటర్ వేస్తాం. సో ఇందులో నియర్లీ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ఉంది. రిమైనింగ్ 2.5 గ్లాసెస్ వాటర్ని మనం వేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఇప్పుడు రిమైనింగ్ గరం మసాలా వేస్తున్నాను, ఎందుకంటే మనం బిర్యానీ రైస్కి ఇందాక మనం వేసింది చికెన్ కదా, ఇప్పుడు బిర్యానీ రైస్కి నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ గరం మసాలా వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని దానిపైన ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ అన్ని పైన వేయండి. ముందు వేయకండి ఎప్పుడూను, ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట మనం తీసేటప్పుడు. ఇలా పైన స్ప్రెడ్ చేసుకొని వేసుకుందాం. చేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకా మూత పెట్టేద్దాం. ఇప్పుడు అది పక్కన బిర్యానీ అవుతుంది కదా, ఈలోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికోసం నేను 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను అండ్ రిమైనింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో మనం ఇందాకలా 2 ఆనియన్స్ వదిలేసాం కదా, 3 మిర్చి, అవి కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇది కాసేపు వేయించుకుందాం. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. ఒక 5 to 6 మినిట్స్ వేగాలన్నమాట అది, అందుకు. అండ్ చూడండి ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం బాయిల్ చేసి పక్కన తీసుకున్నాం కదా ఆ చికెన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందాక నేను సాల్ట్ కూడా మీకు గుర్తుందో లేదో, సాల్ట్ ఏమొచ్చి నేను ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాను. సో ఇప్పుడు రిమైనింగ్ సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి, ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ వరకు. అప్పుడే బాగుంటుంది అన్నమాట చికెన్ ఫ్రైకి, ఎప్పుడైనా స్పైసీగా ఉంటేనే. సో అగైన్ మనం చూడండి ఇప్పుడు మనకి బిర్యానీ అయిపోయింది, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇది తీసి పక్కన పెట్టుకుందాం. అండ్ తీసుకునే ముందు నేను కొంచెం కొత్తిమీర వేసుకొని తీసి పెట్టుకున్నాను అనమాట. సో మనకి బిర్యానీ కంప్లీట్ అయిపోయింది అండ్ చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. చూడండి ఇది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అండ్ అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. ఇది మస్ట్ అండ్ షుడ్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి వేసుకొని కలిపేసుకొని ఆపేసేయండి. ఇందాక ఎగ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాను మీకు స్టార్టింగ్లో, ఎందుకంటే అది రెస్టారెంట్ ఫీల్ వస్తుంది అనమాట. మా ఇంట్లో అయితే కంపల్సరీ చికెన్ బిర్యానీతో ఎగ్. కొంచెం టైం టేకింగ్ అనిపించినా వర్త్ అనిపిస్తుంది మీకు టేస్ట్. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.